హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అంతా కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో నిరుపేదలకు అందరికీ కూడా ఇంధనం ఇళ్లను ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే చాలా కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. వీటిపై తాజా సమాచారం మీకైతే వీడియోలో అందించబడుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్ల 7,900 మందికి లబ్ధిదారుల జాబితా విడుదల చెక్ చేసుకోండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఓన్లీ హైదరాబాదు మినహా మిగతా జిల్లాలు వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడా నియోజకవర్గానికి 7,900 చొప్పున ఇండ్లు కేటాయించే ఆలోచన ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. వీటిని 3,500 నియోజకవర్గాన్ని చొప్పున ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వీటిని మరింత పెంచే అవకాశాలు అయితే కనిపించడం జరుగుతుంది. దాదాపు ఒక 4,400 ఇండ్లను పెంచే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. వాటికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లబ్ధిదారుల జాబితా విడుదలైన నేపథ్యంలో మొదటి విడతలుగా L1, L2 కేటగిరీల కింద ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరిగింది. ఆ యొక్క జాబితాలను అఫీషియల్గా ఈరోజు అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క జాబితా వచ్చిన వెంబడే మీకైతే వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఆ లిస్ట్లో దాదాపు చూసుకున్నట్లయితే మిగతా జిల్లాలో దాదాపు చాలా అన్ని 32 జిల్లాలకు ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్లను అయితే శాంక్షన్ అయితే పట్టాలు అయితే అందజేయడం జరుగుతున్నది. దాదాపు ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ L1, L2 కేటగిరీ కింద కట్టుకున్న వారికి అందరూ కూడా 5 లక్షలు అయితే పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇవన్నీ కూడా డబ్బులు ప్రతి సోమవారం రోజున మనకైతే ఇందిరమ్మ ఇళ్లకు ఎవరికైతే వచ్చాయో వారికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక మీదట ఈ పట్టాలు పొందిన వారు కంపల్సరీగా మీరైతే ఏదైతే 400 స్క్వేర్ యార్డ్లో వీటిలో మాత్రమే కంపల్సరీగా మీరైతే ఇల్లు కట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా మీరు ఇల్లు కట్టినట్లయితే కంపల్సరీ మీకు ఈ యొక్క స్కీమ్ కింద మీరు అనర్హులు అయితే భావిస్తారు. కాబట్టి ఇది ఒక్కటి కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లబ్ధిదారుల జాబితా విడుదల వెంబడే మీకైతే అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరు కూడా అందుతాయి. రాని వారికి ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో ఆ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లను ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహమే తెలియదు. ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.